you the knowledge from the word of God. He will give you the revelatory knowledge. ప్రత్యక్ష జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందితే. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థించినప్పుడు రెండు విషయాల కోసం మనం అడగాలి. కేవలం శక్తి మాత్రమే కాదు, జ్ఞానం కూడా నాకు కావాలి. I need power, at the same time I need knowledge also. నీ గురించిన జ్ఞానం నాకు కావాలి. జ్ఞానం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడగలవు. శక్తి కావాలి, జ్ఞానం కావాలి, అభిషేకం కావాలి, ఇంకో మాటలో వాక్యం కావాలి. ఎలాగొస్తుంది జ్ఞానం? త్రూ ద వర్డ్. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యాన్ని టీచ్ చేస్తాడు, నీ మైండ్ ని ఇల్యూమినేట్ చేస్తాడు. నీవు తప్పిదం చేయకుండా, ఎర్రర్ రాకుండా నిన్ను ఆయన గార్డ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి, నువ్వు ఆశపడాలి. మరింత జయ జీవితం నువ్వు జీవించడానికి, మరింత బలముగా నువ్వు జీవించడానికి, మరింత జ్ఞానంతో నువ్వు జీవించడానికి దేవుని యొక్క కృప నీ పైన పనిచేస్తుంది.